కేవలం నెలన్నర రోజుల్లోనే పాలన చేతకాక చేతులెత్తేసిన సీఎంని మీరెప్పుడైనా చూశారా? తానిచ్చిన హామీలన్నింటినీ మూటగట్టి గొయ్యి తీసి పాతి పెట్టేసిన సీఎంని మీరెప్పుడైనా చూశారా? తానిచ్చిన హామీలను చూసి తానే భయపడే సీఎంని మీరెక్కడైనా చూశారా? తానిచ్చిన హామీలకు కేటాయింపులు ఎంతో క్లారిటీ ఇవ్వాల్సి వస్తుందని బడ్జెట్ పెట్టకుండా పారిపోయే సీఎంని మీరెప్పుడైనా చూశారా? ఎస్, అదే చంద్రబాబు, మళ్ళీ అదే మోసం. చంద్రబాబు 45 రోజుల పాలన వర్ధిల్లుతోంది సార్, పచ్చగా వర్ధిల్లుతోంది. 3 యూటర్న్లు 6 మోసాలతో చాలా గొప్పగా వర్ధిల్లుతోంది. అవును, జస్ట్ 45 రోజుల్లోనే ఈ ఘనత సాధించిన ఏకైక సీఎం తానేనని చంద్రబాబు గారు ప్రూవ్ చేసుకున్నారు. ఎన్నికల్లో జగన్పై ఏ దుష్ప్రచారాలు చేశారో వాటిపై యూటర్న్ తీసుకున్నారు. చెత్తపై పన్ను కంటిన్యూ, మోటార్లకు మీటర్లు కంటిన్యూ, ఇప్పుడు తాజాగా జగనన్న భూ సర్వే కంటిన్యూ. ఇక తానిచ్చిన సూపర్ 6 ఇప్పట్లో అమలు చేసేది లేదని అసెంబ్లీ సాక్షిగా తేల్చి చెప్పేశారు. అయినా చంద్రబాబు నాయుడు జవాబుదారీతనంతో ప్రభుత్వాన్ని ఎందుకు నడపాలి? ఎన్నికల్లో పోలైన ఓట్లకు లెక్కించిన ఓట్లకు మధ్య 49 లక్షల అదనపు ఓట్లుండగా తానెందుకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలి? ఎందుకు నిలబెట్టుకోవాలి? శ్వేతపత్రాలంటూ పత్రాలు వచ్చేసి వాటిలో అబద్ధాలు నింపేసి లేనిపోని ఆరోపణలు జగన్పైకి తోసేసి ఎల్లో మీడియాలో ప్రచారం చేసేసి 5 ఏళ్లు హాయిగా అధికారాన్ని అనుభవించవచ్చు. ఓట్లేసినందుకు ప్రజలు కూడా అనుభవించాల్సిందే. ఇది నేనంటున్న మాట కాదు సార్, చంద్రబాబు నాయుడు గారి మనసులో మాట. అదే జగన్ సీఎంగా ఉండి ఉంటే మే, జూన్, జూలై నెలలో అమలు కావలసిన పథకాలు ఇప్పటికే పక్కాగా అమలయ్యేవి. లబ్ధిదారులకు ఖచ్చితంగా మేలు జరిగేది. ఖాతాల్లోకి ఖచ్చితంగా డబ్బు చేరేది. చంద్రబాబులా మోసం చేసే రకం కాదు సార్ అతను. అవునో కాదో సమాధానం చెప్పాల్సింది చంద్రబాబే. అయ్యా, చేతులెత్తేసిన చంద్రబాబు గారు, ప్రజలు అడుగుతున్న ఈ 10 ప్రశ్నలకు సమాధానం చెప్పండి సార్. క్వశ్చన్ నెంబర్ 1, భయమేస్తోంది అన్నావంటే సూపర్ 6 హామీలను కరకట్ట కింద గొయ్యి తీసి పాతి పెట్టేసినట్టే, అవునా కాదా? చేతులెత్తేసిన చంద్రబాబు, నిజం చెప్పు. క్వశ్చన్ నెంబర్ 2, ఈ ఏడాది పిల్లాడికి పంగనామం పెట్టావంటే తల్లికి వందనం ఏడాది పాటు ఎగ్గొట్టినట్టే, అవునా కాదా? చేతులెత్తేసిన చంద్రబాబు, నిజం చెప్పు. క్వశ్చన్ నెంబర్ 3, 19 ఏళ్లు నిండిన 1500 అందలేదంటే యువతులను పచ్చగా మోసం చేసినట్టే, అవునా కాదా? చేతులెత్తేసిన చంద్రబాబు, నిజం చెప్పు. క్వశ్చన్ నెంబర్ 4, సీజన్ మొదలైన అన్నదాతకు సాయం అందలేదంటే సుఖీభవ స్కీమ్ పొలంలో పాతేసినట్టే, అవునా కాదా? చేతులెత్తేసిన చంద్రబాబు, నిజం చెప్పు. క్వశ్చన్ నెంబర్ 5, 2014లో చేసినట్టే 2024లోనూ భృతి ఎగ్గొట్టావంటే యువకులను నిలువునా నట్టేట ముంచేసినట్టే, అవునా కాదా? చేతులెత్తేసిన చంద్రబాబు, నిజం చెప్పు. క్వశ్చన్ నెంబర్ 6, భయమేస్తోంది అన్నావంటే అన్ని పథకాలను ఎగ్గొట్టేందుకు సరికొత్త కన్నింగ్ పథకం వేసినట్టే, అవునా కాదా? చేతులెత్తేసిన చంద్రబాబు, నిజం చెప్పు. క్వశ్చన్ నెంబర్ 7, జగన్ సీఎంగా ఉండి ఉంటే ఈ పాటికే 44 లక్షల మంది తల్లులకు అమ్మ ఒడి ఖచ్చితంగా అందేది, అవునా కాదా? చేతులెత్తేసిన చంద్రబాబు, నిజం చెప్పు. క్వశ్చన్ నెంబర్ 8, జగన్ సీఎంగా ఉండి ఉంటే విద్యార్థులకు విద్యా దీవెన, వసతి దీవెన ఈ పాటికే అందేది, అవునా కాదా? చేతులెత్తేసిన చంద్రబాబు, నిజం చెప్పు. క్వశ్చన్ నెంబర్ 9, జగన్ సీఎంగా ఉండి ఉంటే 53 లక్షల మంది రైతులకు భరోసా వారి ఖాతాల్లో పడి ఉండేది, అవునా కాదా? చేతులెత్తేసిన చంద్రబాబు, నిజం చెప్పు. క్వశ్చన్ నెంబర్ 10, జగన్ సీఎంగా ఉండి ఉంటే సమయానికి సంక్షేమం ఇంటికి చేరేది, ఖాతాల్లోకి డబ్బులు చేరేవి, అవునా కాదా? చేతులెత్తేసిన చంద్రబాబు, నిజం చెప్పు. ప్రజలు అడుగుతున్నటువంటి ఈ 10 ప్రశ్నలకు చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పాలి. రైట్, ఇక 3 యూటర్న్లు 6 మోసాలు అన్నాం కదా, 6 మోసాలు సూపర్ 6 క్లియర్. ఇక 3 యూటర్న్లలో ఈరోజు సరికొత్త యూటర్న్ ఒకటి తీసుకున్నారు. ముందుగా చెత్త పన్ను గురించి. ఈ చెత్త పన్ను గురించి ఎన్ని మాట్లాడారు? చెత్త సీఎం అని ఒకరన్నారు. చెత్తపై పన్నేస్తే చెత్త సీఎం అంటారు. ఇంకొక అతను స్పీకర్గా ఉన్నారు. ఇప్పుడు చెత్తనా అంటూ మాట్లాడారు. ఇప్పుడు పిఠాపురంలో ఎక్కడో వద్దు సార్, మాట్లాడిన వాళ్ళ నియోజకవర్గంలోనే చెప్తున్నా, 30 రూపాయలు ఉన్న చెత్త పన్నుని 90 రూపాయలు చేశారు. 3 రెట్లు చేశారు. అంటే ఒక 30 రూపాయలు జనసేనకి, ఒక 30 రూపాయలు టీడీపీకి, ఇంకో 30 రూపాయలు బీజేపీకి. 3 పార్టీల కూటమి కదా, కాబట్టి 90 రూపాయలు చేశారు. ఇప్పుడు అద్భుతంగా ఉంది. ఇప్పుడు చెత్తపై పన్నేసినటువంటి దాన్ని కంటిన్యూ చేస్తున్నటువంటి సీఎంని ఏమనాలో ప్రజలు నిర్ణయించుకోవాలి. అయ్యన్న పాత్రుని గారిని మాత్రం వారిని నేను అడగట్లేదు. మీరు ఆ రకంగా ఆ రోజు మాట్లాడినట్టు ఈరోజు మాట్లాడండి అని నా విజ్ఞత కాదు, నేను అలా అడగను. వారు కూడా మాట్లాడకూడదని కోరుకుంటున్నా. ఇక మోటార్లకు మీటర్లు బిగిస్తే ఏంటది? రైతులకు ఉచిత విద్యుత్ ఎగ్గొట్టడానికి జగన్ ప్లాన్ వేశారు. చంద్రబాబు నాయుడు రైతులందరిలో ఒక భయం సృష్టించారు.
ఇప్పుడు చిలకలూరిపేటలో దిగేశారు రంగంలోకి. కనిపించిన మోటార్లకు అన్నిటికీ మీటర్లు పెట్టుకుంటూ పోతున్నారు. రైతుల దగ్గర పత్రాలు సంతకాలు తీసుకుంటూ పోతున్నారు. అంటే చంద్రబాబు నాయుడు గారు ప్లాన్ వేసినట్టే కదా ఉచిత విద్యుత్ ఎగ్గొట్టడానికి, అంటే వారి థీరీ ప్రకారం. ఇక మూడోది, మొన్న 15వ తారీఖున భూములపైన శ్వేతపత్రం రిలీజ్ చేస్తూ ఏం మాట్లాడారు? భూ సర్వేని తీసేస్తున్నా, ఈ భూ సర్వేతో ఎంత నష్టం జరిగిందో అంట చంద్రబాబు గారు మాట్లాడిన మాటలు ఒకసారి చూపిస్తాను. మొన్న 15వ తారీఖున వారు మాట్లాడింది ఇది. సమగ్ర భూ సర్వే రద్దు. సరే, జగన్ పైన ఆరోపణలు, ఆ ప్రభుత్వం పైన ఆరోపణలు ఇవన్నీ పక్కన పెట్టి కేవలం వారు చెప్పిన మాటలే చూపిస్తున్నా. సమగ్ర భూ సర్వే రద్దు, భూములు సహజ వనరులపై శ్వేతపత్రం విడుదలలో సీఎం చంద్రబాబు, వైఎస్ఆర్సీపీ అనాలోచితంగా రీసర్వే చేపట్టింది. గతంలో నేను ఆ ప్రయత్నం తలపెట్టి విరమించుకున్నా, నా వల్లే కాలేదు, ఈ జగన్ వల్ల ఏమవుతుంది, నేను చాలా గొప్పోణ్ణి, 14 ఏళ్ళు అప్పటికే అనుభవం ఉంది నాకు, నేను సీనియర్ని దేశంలోనే, నా వల్లే కాలేదు, ఆఫ్టర్ ఆల్ జగన్ వల్ల ఏమవుతుంది, భూ సర్వే రద్దు, ఇంకా చాలా మాట్లాడారు. చెప్తా అందులో ఉన్నది. ఏమంటారంటే, రాష్ట్రంలో సమగ్ర భూ సర్వే కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తన హయాంలో ఒకసారి రీసర్వే చేయాలని భావించారంట. అంటే ఏ కార్యక్రమానైనా కాపీ కొట్టడం అలవాటు కదా, ఆయనంటూ సొంతంగా ఏం తీసుకురాలేరు, భావించారంట. కెనడా నుంచి హెలికాప్టర్లు కూడా తెప్పించారట, మనకు తెలియకుండా రహస్యంగా వచ్చేవి. కెనడా నుంచి రహస్యంగా హెలికాప్టర్లు తెప్పించి సర్వే చేస్తే హద్దులు మారిపోయాయంట. హద్దులు మారిపోతుంటే అరే ఏం చేయాలో అర్థం కాక వద్దని ఆ హెలికాప్టర్లను వెనక్కి పంపించారట. మీరు 16వ తారీఖు నాటి పేపర్ చూడండి సార్, సాక్షి పేపర్ చూడండి, ఆంధ్రజ్యోతి పేపర్ చూడండి, ఈనాడు పేపర్ చూడండి, వారు మాట్లాడే మాటలు ఇవి. కెనడా నుంచి హెలికాప్టర్ రహస్యంగా వచ్చి దిగి అవి వద్దంటే రాత్రికి రాత్రి వెళ్ళిపోయిన తర్వాత కాంగ్రెస్ సర్కారు కూడా రీసర్వే తలపెట్టి విఫలమైందన్నారు. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం శాశ్వత భూహక్కు భూరక్ష పథకం పేరుతో అనాలోచితంగా రీసర్వేను చేపట్టింది. వీళ్ళు అనాలోచితంగా చేపట్టారంట. అయిపోయింది కదా, రద్దు అయిపోయింది కదా. ఎప్పుడది? 15వ తారీఖున. 16వ తారీఖు పేపర్లు చూడొచ్చు మీరు. ఎల్లో తాతగారు రాసుంటారు, మన ఆంధ్రజ్యోతి పేపర్ రాసుంటుంది, మీరు పేపర్లు చూసుకోవచ్చు. అందులో క్లియర్గా చెప్పేశారు. ఈరోజు ఎంత? 29, అంటే దాదాపు 15 రోజులు అటు ఇటుగా నడుస్తుంది. వెంటనే యూటర్న్ సార్థక నామధేయం ఎందుకైందంటే ఇందుకైంది. ఈరోజు మంత్రి అనగాని సత్యప్రసాద్ గారు ఎంతటి సత్యం చెప్పారంటే అద్భుతమైన సత్యాన్ని వల్లెవేశారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పైన అందరినీ భయభ్రాంతులకు గురి చేసి, రైతుల్ని, భూములున్న వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసి అడ్డదారిలో ఓట్లు గుద్దించుకున్నారు కదా, తెలుసు కదా మనకి ఇవన్నీ. నేను చెప్తున్నాను కదా సార్, ఇప్పుడు భూ సర్వే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 2 రద్దన్నారు, భూ సర్వేకి వచ్చేశారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కూడా పేరు మారుస్తారు సార్. ఎందుకు మారుస్తారనేది కూడా నేను వివరిస్తా. ఎందుకు మార్చి ఇప్పుడు మళ్ళీ ప్రజల్ని ఏమార్చి ఈ పథకాలను మార్చి యూటర్న్ తీసుకుని మళ్ళీ భూ సర్వే చేపడుతున్నాం అని ఎందుకు మాట్లాడుతున్నారనేది కూడా క్లియర్గా నేను నిర్మలా సీతారామన్ గారి మాటల్లో వినిపిస్తా. ఇప్పుడు యూటర్న్ తీసుకొని దీన్ని కంటిన్యూ చేస్తారట సత్యప్రసాద్ గారు చెప్తున్నారు. వారి మాటల్ని ఒక్కసారి ప్లే చేయండి సార్, అందరూ వింటారు. ఈ సర్వే తప్పకుండా, అంటే ముందు మా ఏదైతే 7,000 విలేజ్ పూర్తిగా అయినాయో దాంట్లో గ్రామ సభలు పెట్టి అక్కడ ఉన్నటువంటి ప్రాబ్లమ్స్, ఎందుకంటే ఎవరైతే తేడా వచ్చినాయో వాళ్ళ అన్హ్యాపీనెస్ ఉంది, ఆ 5% పీపుల్ కూడా అన్హ్యాపీనెస్ మోడ్లో ఉండకూడదు, వాళ్ళకి కావాల్సినటువంటి రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ఇబ్బంది జరగకూడదు. అలాగే ఏదైతే ఈ జాయింట్ ఎల్పిఎంస్ ఇష్యూస్ ఉన్నాయో, ఫిష్ పాండ్స్ ముఖ్యంగా, వాటికి కూడా ఫిష్ పాండ్స్లో మనకి చాలా సర్వే ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి కాబట్టి, ఎందుకంటే జాయింట్ ఎల్పిఎం నెంబర్స్ వస్తూ ఉన్నాయి కాబట్టి ఆ ప్రాబ్లం కూడా రిజాల్వ్ చేసే విధంగా ఏదైతే పాత డాక్యుమెంట్ ఉందో ఆ డాక్యుమెంట్ ఆధారంగా వాళ్ళకి సపరేట్ ఎల్పిఎంస్ ఇచ్చే విధంగా ఒక కార్యాచరణ రూపకల్పన చేసి టైం లైన్ పెట్టుకుని అది కూడా పూర్తి చేసిన తర్వాత డెఫినెట్గా రీసర్వేకి విల్ గో హెడ్. భూ సర్వే కంటిన్యూ చేస్తారట జగన్ గారు తీసుకొచ్చింది. ఇక మిగిలింది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ సార్. దీనికి కూడా పేరు రెడ్ బుక్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కొత్తది తీసుకొస్తున్నాం మేమని. అతి త్వరలోనే తీసుకురాకపోతే నన్ను క్వశ్చన్ చేయొచ్చు మీరు. ఎందుకు ఈ డ్రామాలు మొదలు పెట్టారనే దానికి మీకు ఖచ్చితమైన ఆధారాలు నేను చూపిస్తాను. మొన్న బడ్జెట్ విడుదల సందర్భంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు పార్లమెంట్లో ఏం మాట్లాడారో ఒకసారి వింటే మనకు క్లారిటీ వచ్చేస్తుంది ఎందుకు వీళ్ళు ఈ డ్రామాలు మొదలు పెట్టారనేది. Requires collaboration between the center and the states and building consensus
as development of the country lies in development of the states. For promoting competitive federalism and incentivizing states for faster implementation of reforms, I propose to earmark a significant part of the 50-year interest-free loan. Working with the states, we will initiate the following reforms. Land-related reforms and actions, both in the rural and urban areas, will cover land administration, will cover 1. Land administration, planning and management, and 2. Urban planning usage and building bylaws. These will be incentivized for completion within the next 3 years through appropriate fiscal support. Rural land-related actions. Rural land-related actions will include 1. Assignment of unique land parcel identification number, UL PIN, or Bhu Aadhaar for all lands. 2. Digitization of cadastral maps. 3. Survey of subdivisions, survey of map subdivisions as per current ownership. 4. Establishment of land registry. And 5. Linking to the farmers registry. These actions will also facilitate credit flow and other agricultural services. Urban land related actions. Land records in urban areas will be digitized with GIS mapping. An IT-based system for property record administration, updating, and tax administration will be established. These will also facilitate improving the financial position of urban local bodies. అది ల్యాండ్ రిలేటెడ్ రిఫార్మ్స్ ఎవరైతే అమలు చేస్తారో, ఏ రాష్ట్రాలు అమలు చేస్తాయో వాళ్ళకి ప్రోత్సాహకాలు ఉంటాయి, వాళ్ళకి ఆర్థికంగా కూడా వెసులుబాటు కల్పిస్తాము. జిఐఎస్ మ్యాపింగ్ మొత్తం జగన్ గారు చేసిన సంస్కరణలే కదా, జగన్ గారు తీసుకొచ్చినటువంటి సంస్కరణలే కదా ఇప్పుడు నిర్మలా సీతారామన్ గారు చెప్పారు. అర్థమైందా రాష్ట్ర ప్రజలకి? భయపడిన వాళ్ళకి ఇప్పటికైనా అర్థమైందా? భయపెట్టిన వాళ్ళు ఎలాగో భయపెడుతూనే ఉంటారు. చంద్రబాబు నాయుడు గారు భయపెడితే, ఎల్లో తాత భయపెడితే మిమ్మల్ని ఎల్లో మీడియా భయపెడితే భయపడిపోయారు. ఈరోజు జగన్ గారు తీసుకొచ్చినటువంటి రిఫార్మ్స్ కేంద్రం కూడా ప్రశంసిస్తోంది. పైగా ఇన్సెంటివ్స్, ఆర్థిక వెసులుబాటు వస్తుందని నిర్మలా సీతారామన్ గారు క్లియర్గా చెప్పారు కదా. డబ్బు కోసం ఎలాంటి గబ్బు యూటర్న్లైనా ఇప్పుడు తీసుకోవచ్చు మనం. డబ్బు కోసం ఎలాంటి గబ్బు యూటర్న్లైనా మనం ఇప్పుడు తీసుకోవచ్చు. ఆ యూటర్న్లో భాగం ఇది. మనకి ఆర్థిక మంత్రి గారు ఇచ్చినటువంటి వెసులుబాటు అది విన్న తరువాత వెంటనే యూటర్న్ తీసుకున్నారు. భూ సర్వే కంటిన్యూ చేస్తామని. ఇది 3 యూటర్న్లు 6 మోసాలు. 6 మోసాల పైన 3 యూటర్న్ల పైన క్లియర్గా చర్చిద్దాం. 3 యూటర్న్లు, చెత్తపై యూటర్న్, మోటార్లకు మీటర్లపై యూటర్న్, ఇప్పుడు భూ సర్వే పైన యూటర్న్. రైట్, ముందుగా దీంతో ప్రారంభిద్దాము. 6 మోసాలు కూడా జగన్ గారు ఉంటే మనకు ఖచ్చితంగా మే, జూన్, జూలైలో అందేటటువంటి పథకాలు, షెడ్యూల్ ప్రకారం రావాల్సినటువంటి పథకాలు ఏమున్నాయి, ఆ పథకాలకి ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారు, ఆ లబ్ధిదారులకి వారి ఖాతాల్లో ఎంత డబ్బు జమ అయ్యేది, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ పథకాలను ఎగ్గొట్టేయడం ద్వారా, తానిచ్చిన సూపర్ 6 హామీలతో పాటు అన్నింటినీ ఎగ్గొట్టేయడం ద్వారా ఎన్ని లక్షల మంది ఈ 3 నెలలు కాలంలో రావాల్సినటువంటి లబ్ధితో నష్టపోయారనేది క్లియర్గా చూద్దాము. మన చర్చలో పాల్గొంటున్నారు కేఎస్ ప్రసాద్ గారు, సీనియర్ అనలిస్ట్, తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే, ఇక నిర్మల గారు, వైఎస్ఆర్సీపీ నాయకురాలు మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. ఎస్ ప్రసాద్ గారు, ఇప్పుడే కొద్దిసేపటి క్రితం సార్ ఆయన యూటర్న్ల గురించి మనం మాట్లాడుకుంటూ ఉంటాం, ఎప్పుడు యూటర్న్ల గురించి చాలా ఉంటాయి, కానీ కొద్దిసేపటి క్రితమే ఒక బ్రేకింగ్ న్యూస్ అందరికీ అందించారు. కొత్తగా భూ సర్వే పైన కూడా మేము యూటర్న్ తీసుకోబోతున్నామని. కానీ ఇదే అంశాన్ని కదా ప్రజలకు చెప్పి భయపెట్టి ఓట్లు వేయించుకొని, ఓట్లు దండుకొని, అడ్డదారిలో అక్రమంగా ఓట్లు వేయించుకునేది ఇట్లే కదా. ఎల్లో తాతతో పేపర్లో రాయించారు, ఇటు ఎల్లో మీడియా మొత్తం కూడా అదే విషయాన్ని రాసింది. మళ్ళీ ఇప్పుడు అదే చేస్తే వీళ్ళు ఇన్ని అబద్ధాలు చెప్పి ఇప్పుడు ప్రజలకి ఏం సమాధానం చెప్తారు? ఒక 2 నిమిషాలు టైమే ఉండే సార్ గారు. 2.5 నిమిషాలు తీసుకోండి. ముందుగా సాక్షి ప్రేక్షకులకి, అలాగే ప్యానెల్లోని పెద్దలకి మీకు కూడా నమస్తే. ఇప్పుడు మా నాన్నగారు కానీ మీ నాన్నగారు కానీ మనకు ఒక పేరు పెడతారు. బాబు నీకు ఈశ్వర్ అని పిలిస్తే మీరు పలుకుతారు, అలాగే ప్రసాద్ అంటే నేను పలుకుతాను మా నాన్నకి. అలా ఒక పెద్ద మనిషి స్థానంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారికి పేరు పెట్టిందంటే యూటర్న్ అని పేరు పెట్టింది. వాళ్ళు పెట్టిన పేరుని మనం సార్థగా చేయాలంటే మళ్ళీ ఎన్డీఏతో మళ్ళీ పొత్తు పెట్టుకున్నాం కదా సార్. అంచేత ప్రతి విషయంలోనూ యూటర్న్ చేసి చూపించాలి. ఇప్పుడు ఉదాహరణకి ప్రత్యేక హోదాకి
ఇంక అడిగి నోరు పడిపోయింది. ఇతర పవన్ కళ్యాణ్ గారికి కానీ ఈయనకి కానీ ఫస్ట్ కండిషనే బీజేపీతో ఎన్డీఏ కూటమిలోకి మీరు రావాలంటే ప్రత్యేక హోదా మీద పల్లెత్తి మాట మాడకూడదు. అందుకని నిమ్మక నీరెత్తినట్టు కూర్చున్న 21 మంది ఎంపీలు జయరాం రమేష్ గారు సాక్షిగా మనకు వచ్చి అరే బాబు వైఎస్ఆర్సీపీ వాళ్ళు మాత్రమే అడిగారని. అంటే ప్రత్యేక హోదా అంశం మీద పేటెంట్ రైట్స్ ఓన్లీ వైఎస్ఆర్సీపీ కొన్న వీళ్ళు అడగరు. ఎందుకంటే పొత్తుకి ముగిసిన అధ్యాయం అని జీవీఎల్ లాంటి చెప్పిన మాటకి కట్టుబడి వీళ్ళు పొత్తుకు పోయారు. అంచేత యూటర్న్ జస్టిఫై అనుకోలేదు కదా వీళ్ళేదో తీసుకొస్తారు. అందుకే సార్ ప్రజలకు తెలియజెప్పాలి. అరే బాబు ఏం జరిగిందో పొరపాటు మనకు తెలియజెప్తే యూటర్న్ని సార్థక చేయడానికి ముందు ఏం చెప్పాలి? అబద్ధాలు చెప్పాలి. అబద్ధాలన్నింటినీ ఏం చేయాలి? నిజం చేయాలి. ఇప్పుడు ఏముంది, భూ సర్వే విషయం తీసుకుందాం. జగన్మోహన్ రెడ్డి గారిని ఆడిపోసుకున్నంతగా ఈ సోషల్ మీడియా పరంగా ఇదేదో ప్రపంచం తెరబడిపోయింది, నా భూమి మీద జగన్మోహన్ రెడ్డికి ఒక్కేటి వాళ్ళకాడేటి ఇన్ని మాటలు మాట్లాడిన వాళ్ళు ఇవాళ లటక్కని యూటర్న్ తీసుకునే వాళ్ళు అనగానే సత్యప్రసాద్ గారు ఏం మాట్లాడారో మనం విన్నాం. ఇది ఏంటంటే సార్ ప్రతి దానికి ఒక లింక్ ఉంటుంది. ఎప్పుడైతే 50 సంవత్సరాలు ఇంట్రెస్ట్ ఫ్రీ అంటే ఇవాళ ఎస్బీఐ ఇచ్చిన రిపోర్ట్ చూడమనండి సార్. అవును 22, 23, 24, 21, 22, 22, 23కి జగన్మోహన్ రెడ్డి అనే అమాయకుడు నా బొందో అని ఎఫ్ఆర్ఎం లిమిట్ల కన్నా అప్పులు తక్కువ చేసినందుకు ఎంత తెలుసా సార్ ఫిజికల్ దీంట్లో ఆల్మోస్ట్ 1.4% వెసులుబాటు ఇచ్చాడు అప్పులు చేసుకోవడం. అందుకనే సోమవారం పోలవరం అయితే మంగళవారం అప్పుల వారం ఢిల్లీకి. ఇప్పటిదాకా ఎంత తీసుకొచ్చారు తెలుసా? ఈవెన్ పంచాయతీరాజ్ శాఖతో కూడా రేపు ఎల్లుండిలో 10,400 కోట్లు రిలీజ్ అవుతున్నాయి. ఇది కాక ఆల్రెడీ 12,000 కోట్లు ఎత్తేసారు ఇప్పటికి అప్పులు. వీళ్ళకి ఎంతసేపు ఏముంది, సంక్షేమ పథకాలు మభ్య పెట్టడం. యూటర్న్ అక్కడే మొదలవుతుంది. చూడండి మీరు అసెంబ్లీ వేదికగా 14 లక్షలని పేపర్లో ఓదరగొట్టారు. అవును వాళ్ళ భోగోని ఛానల్లో. అదేమో గవర్నర్ ప్రసంగకు వచ్చేసరికి 10 లక్షలకి కన్ఫైన్ అయింది. వీళ్ళు అది కూడా తీరుకోలేక చిన్నపరణ చేసి గవర్నర్తో అబద్ధాలు చెప్పించి పారగొట్టినారు. ఈయన ప్రజెంటేషన్కి వచ్చేసరికి 9.64 లక్షలకి కన్ఫైన్ అయ్యాడు సార్. సారీ 9.74 లక్షలకి. అది జగన్మోహన్ రెడ్డి గారు అప్ టు జూన్ దాకా నేను రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాను నేను చెప్పింది ఎంత 7,48,000 కోట్లు. అంటే 2,26,000 కోట్లు. అంటే ఆల్మోస్ట్ ఒక రాష్ట్ర బడ్జెట్. మీకు అందరికీ తెలియవలసిన విషయం ఏంటంటే ఈ అబద్ధాలు ఎలా ఎంత పవర్ఫుల్గా మనోడు మాట్లాడతాడు అన్న దానికి 20 ఏళ్ళ క్రితం రోసయ్య గారు చెప్పారు సార్. చిలక చెప్పినట్టు చెప్పారు. పార్లమెంట్ ఎలక్షన్స్ గవర్నమెంట్ రాగానే ఏమేం చెప్పారో మీ దగ్గర ఉందా వీడియో? నేను ఇప్పుడు ఏం చేస్తున్నట్టు 14 లక్షలని మోసం చేశారు అంటే లోకేష్ ట్వీట్ చూపిస్తున్నాం. మీరు అన్నారు కదా దానికనేసి లోకేష్ పెట్టినటువంటి ట్వీట్ నాలాంటి చదువుకున్నాడు చలితో కోడికి తెలియదు సార్. పేపర్లు చెప్పండి సార్. అదే బేస్ చేసుకుని పురంధేశ్వరం కూడా ఢిల్లీ పరిగెట్టింది కదా నిర్మలా సీతారామన్ గారు. ఆవిడ మళ్ళీ ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ లో నీకు ఎవరో చిన్నపిల్లని చేసి అబద్ధాలు చెప్పారమ్మా నిజాలు ఇవన్న చెవులో గుణం తీసి మరి చెప్పిన తర్వాత కూడా జగన్ రెడ్డిని నమ్మినందుకు ఆంధ్రప్రదేశ్ ను అప్పుల కుప్పగా మార్చేశాడు. ఉత్తరప్రదేశ్ అప్పు 7 లక్షల కోట్లు, ఆంధ్రప్రదేశ్ అప్పు 14 లక్షల కోట్లు. ఈయన చూడండి, ఆ ఫోటో చూడండి. ఈ 14 లక్షల కోట్లు అప్పు ఉన్నప్పుడు తెలిసే కదా మీ తండ్రి గారు సూపర్ 6 హామీలు ఇచ్చారు లోకేష్ గారు. దీనికి ఒకటి చెప్పాలి సార్. ఇప్పుడు మాకు మాట చెప్తున్నాను, మీరు చూపించారు కాబట్టి. ఇప్పుడు ఆయన 9 లక్షల కోట్లు గుదించాడు కదా, 5,74,974 ఉన్నాడు సార్. ఇది కూడా మనం ఒకసారి చెప్తే వీళ్ళ అబద్ధాలు వేస్తాయని. అదే 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల ప్రకారం 22-23లో తక్కువ అప్పులు చేసిన జగన్మోహన్ రెడ్డి 24-25 బడ్జెట్ పై ఎస్బీఐ నివేదికలు ఇచ్చింది. వాళ్ళ పరిమితి కన్నా 1.4% తక్కువగా 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు ఏపీ 22-23లో తక్కువ అప్పులు చేసిన దానికి హిమాచల్ ప్రదేశ్, బీహార్, పంజాబ్ రాష్ట్రాలు 23లో 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల కన్నా ఎక్కువగా అప్పులు చేసినట్లు నివేదిక తెలిపింది. ఈ సిఫార్సులతో విద్యుత్ సంస్కరణలు అమలు చేస్తున్న ఏపీకి 22-23లో జీఎస్డీపీలో 4.5% మేర అప్పు చేసుకోవడానికి అనుమతి ఉండి కూడా 3.1% మాత్రమే నికర అప్పు చేసింది. ఎంత 4.5% అప్పు ఉంది. ఇప్పుడు చెత్త పన్ను ఇవన్నీ మాడారు కదా, దీని గురించి ముందు ఇది చెప్పిన తర్వాత చెప్తే ప్రజలకు అర్థమవుతుంది. 4.5% మేర అప్పు చేసుకోవడానికి వెసులుబాటు ఉన్నా కూడా 3.1 చేసింది. అంటే పరిమితి కన్నా 1.4% మేర తక్కువగా అప్పు చేసినట్లు ఎస్బీఐ నివేదిక ఇవాళ ఇచ్చింది. చూసుకోమనండి. 23 జీఎస్డీపీలో 4% అప్పు చేయడానికి అనుమతి ఉన్నప్పటికీ 3.5 మాత్రం చేసింది. అంటే మళ్ళీ 0.5 సేవ్ చేసింది. అక్కడ నికర అప్పులు చేసిన పరిమితి జాతీయ సగటు ఆదాయం తలసరి ఆదాయం ఉన్నప్పటికీ తప్పనిసరి వ్యయాలైన పెన్షన్, వడ్డీ చెల్లింపుల పరిపాలనలో వ్యయాల్లో బీహార్, పంజాబ్, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, రాజస్థాన్ రాష్ట్రాల్లో ఎక్కువగా ఉందని నివేదిక వెల్లడిస్తూ, అలాగే ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, గుజరాత్, తెలంగాణ, హర్యానాల్లో పెన్షన్లు, వడ్డీలు పరిపాలన పరమైన తప్పనిసరి వ్యయం తప్పకుండా చేసి తీరుతున్నారని ఇచ్చింది. సూపర్ సూపర్. అంతేకాక ఏపీ తలసరి సగటు ఆదాయం జాతీయ సగటు ఆదాయం కన్నా ఎక్కువగా ఉందని చెప్పింది. తమాషాలుగా ఉందా? 4 పేపర్లు అబద్ధాలు చెప్తే ప్రజలు జడ్డుమాలోకాలో నమ్ముతున్నారండి. ఈ డేటా ఉంచుకుని మీరు ఇందాక ఇమ్మన్నారు చూడండి చెత్త పన్ను. సరే ఇవన్నీ సర్వీస్ ట్యాక్సెస్ ప్రొవైడెడ్ అన్నది క్లాజ్ ఉంది.
ఈ సర్వీస్ ట్యాక్సెస్ అన్నీ మన మీద ఇంపోజ్ చేసింది కేంద్ర ప్రభుత్వం, ఎన్డీఏ గవర్నమెంట్. అవును. ఇవాళ మీరు 30, 40, 50 రూపాయలు వేసిన దానికి చచ్చిపోయి వాళ్ళు 90 రూపాయలు, 105, 150 షాపులకి వాటికి ఎంత వేస్తారు చూసుకోమనండి. 150 ఇస్తున్నారు. వీటి వల్ల పరిమితులు పెరుగుతాయి. ఈ పరిమితులు పెంచుకోవడానికి వెసులుబాటు ఉన్నా సరే దగ్గర 1.4 మొదటి సంవత్సరం అంటే 22-23 బడ్జెట్కి 23-24 పెట్టిన దాంట్లో కూడా 0.5% సేవ్ చేసుకుని ప్రజల మీద భారం మోపని ఈ ప్రభుత్వం. ఏమనంటే ఎలక్ట్రిసిటీ మీటర్లు ఇందాక మీరు చెప్పారు, మీటర్ ఎలా తగిలిస్తారు చిలకలూరుపేటలో అంటే రైతుల్ని ఈ జడ్డోలు చేసి అబద్ధాలు చెప్పి మేము వస్తే విద్యుత్ సంస్కరణలను పకోడీ కబుర్లు చెప్తా ఈయనకి ఒక వెసులుబాటు ఉంటుంది సార్ చంద్రబాబు నాయుడు గారికి. నేను విజనరీ అలెక్సాకి చెప్తే పనులు అయిపోతాయని ఉల్లిపాం కబుర్లు అంటారు మా ఊర్లో. ఈ కబుర్లు చెప్పి వాస్తవంకి వచ్చారు కల్లా చచ్చినట్టు గతంలో రాజశేఖర రెడ్డి గారు ఎగ్జిక్యూట్ చేసి తదనంతరం కేసీఆర్ గారు ఎగ్జిక్యూట్ చేస్తే హైదరాబాద్ నాది, హైదరాబాద్ నేను కట్టానని చెప్పడం చాలా సులువు అవుతుంది. ఇది నమ్మే పకోడీ బ్యాచ్లు అందరూ చూసి పొట్లాలు కట్టి మరీ అమ్ముతున్నారు. వాస్తవం ఎవరు కష్టపడ్డారు? కష్టపడిన వారికి ఫలితం దక్కదు. అదే జగన్మోహన్ రెడ్డి గారికి ఈసారి దక్కంది. ఇవన్నీ నేను చెప్తున్నాను. నిన్న బొగ్గన గారు ప్రెస్ మీట్ పెట్టారు, మీరు విన్నారు సార్? ఏం చెప్పాడు ఆయన? నేను ఈ సంక్షేమ పథకాలు ప్రజలకు అందించబోతే రాజీనామా చేసిపోతాను అంటాడు. అంటే జవాబుదారితనం. నేను అబద్ధాల మేనిఫెస్టోని ఇవ్వను. ఇది వాస్తవానికి దగ్గరగా ఉన్నట్టు ప్రవర్తించగలిగే సామర్థ్యం నాకు ఉన్నప్పుడే ఇది ఆర్థిక శాస్త్రం మీద అవగాహన అంటారు. చదువుకోకర్లే ఆయన. ఆర్థిక శాస్త్రం చంద్రబాబు నాయుడు గారు PhD తీసి సబ్మిట్ చేయకుండా ఉన్నంత శాస్త్రవేత్త కాకపోవచ్చు, కానీ ప్రాథమిక అవగాహన ఉంది. రూపాయి రాక పోక దీంతో నేను ఏం మేనేజ్ చేయగలను. ఈ రిటైర్ అయిన CSలు కూర్చుని మొన్న ఒక మీటింగ్ పెట్టారు, దాంట్లో మాట్లాడుకుంటూ చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి ఎన్డీఏ గవర్నమెంట్ నుంచి ప్రజల అవసరార్థం ఏమేం తేగలడో తీసుకొచ్చాడని చెప్తున్నారు. ఈ నేను మీరు కాదు చెప్తున్న అబద్ధాలు. వాళ్ళు చెప్పిన మాటలనే ప్రస్తావనలకు తీసుకొచ్చి నేను మాట్లాడుతున్నాను. ఎందుకంటే ప్రజలు ఎంచుకున్న ప్రభుత్వాన్ని ప్రజా రంజక పాలన చేయడానికి ప్రజా నాయకుడి కింద ఆవిష్కరణ అవుతాడు. ఎందుకంటే ప్రజల నుంచి ఆవిష్కరించబడిన నాయకుడు అతను చేస్తున్న పనులు ఈ భూ సర్వే సమగ్ర సర్వేలో అనగానే సత్యప్రసాద్ ఏం చెప్పాడండి, దగ్గర 5% డీవియేషన్స్ ఉన్నాయా? ఎంతంత డీవియేషన్స్ ఉన్నాయని కోర్టు చుట్టూ తిరుగుతున్నారండి. లాయర్లకు ఇది ఒక ఆదాయం అనరు. సివిల్ కేసు పడిందంటే జుట్లు పడిపోయి చచ్చిపోవాలి, కోర్టు మెట్ల చుట్టూ తిరగాలి. అలాంటి వాళ్ళు ఉచకాయించి కోర్టులో కేసులు ఎంచి ఈ భూ సర్వేల మీద ఈ చట్టం తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. అగ్రిగేటర్ 200 కోట్లు కేంద్ర ప్రభుత్వం దీని మీద మన మీద ఇన్వెస్ట్ చేస్తే పైలట్ ప్రాజెక్టుల మీద ఆంధ్రప్రదేశ్ ఒకటే సక్సెస్ చేసింది సార్. ఒరిస్సా ఈ టీం నాకు అడుగుతుంది. ఒరిస్సా టీం అడిగినా మన దగ్గర టీం తెలుసా? సచివాలయ వ్యవస్థలో అగ్రిగేట్న 10 మంది ఒక సచివాలయానికి నియమించబడ్డారు సర్వేయర్లు. వీళ్ళకి ప్రాపర్ ట్రైనింగ్ ఏంటి సార్? 3000 పైచీలకు రోవర్లు తీసుకొచ్చి కరోనా పాండమిక్ సిచ్యువేషన్ నానా తంటాలు పడి తీసుకొచ్చి సర్వే చేస్తే హెలికాప్టర్లను తీసుకొచ్చాడా? కెనడా నుంచి. ఎన్నాళ్ళని ఉల్లిపం కబుర్లు చెప్పుకొని కాలక్షేపాలు చేస్తారు వీళ్ళు. ఏమనంటే ఈ భౌగోళిక ఛానల్ అన్ని పెట్టుకుని అబద్ధాలను ప్రజలకు నిజం చేయడానిక వాస్తవ రూపం దాలుస్తున్నాయి కదా. ఒక సంక్షేమ పథకానికి లెక్క జమ లేదా? చిన్నపిల్లలు అడిగితే చెప్తారు ఇవాళ ఉన్న సచివాలయ వ్యవస్థ తిరిగి ఎంతమందో 44 లక్షల మంది తల్లులకి ఇస్తున్న అమ్మఒడి పథకాన్ని ఇవాళ అమ్మకు 100 మంది పంగనామాలు పెట్టారు. రైతులు 55 లక్షల మంది ఉంటే ఇవాళకి దిక్కుదే వాళ్ళ 13,500 ఉంటే చీట్ల పాటల వేలం పాటలాగా 20,000 అని చెప్పి తమాషాలకు ఉంది ఈరోజు దాకా. ఓ రాయలసీమ అంతా ప్రకాష్ రెడ్డి గారు అడగని చెప్తారు బీడు పరిపే ఉన్నాయి వర్షం చినుకులు లేక. ఏమంటే శ్రీశైలం డ్యామ్ ఎత్తారు, నీళ్ళు తొంగపోతలు నిండింది. తుఫాను పైన పడితే వారు స్టోరేజ్ అవుతున్నాయి సార్. చినుకులు పడబోతే నాట్లు ఎక్కడి నుంచి చేస్తారు? దానికి పంట సాయం ఏదే? ఏం సార్ ఇది? ఎన్నాళ్ళు ఊరుకుంటారు ఇవన్నీ? రోజు తెల్లారు లేస్తే అబద్ధాలు. ఈ చిన్నపిల్లల చోటు జుట్లు బీక్కుంటారు, నా రబ్బర్ లాక్కున్నాడు, నా మెండర్ లాక్కున్నాడు. రోజు అసెంబ్లీ సెక్షన్లు పెట్టుకుని ఈనాడు ఆ నీరు తిట్టుకుని చేస్తున్నారు కూర్చొని. 11 మంది అక్కడ కనిపించకపోయినా అబాస్పాలు చేసుకుంటూ అధ్యక్ష ఇదే పంచాయతీ. ఏంది ఇది? ప్రజలకు ఏం చేస్తారో చేయండిరా బాబు. అధికారం మార్పు ఇచ్చారంటే దాని తప్ప అది చేయలేరట. అదొక్కటి చేయండి, ఆ ఒక్కటి తప్ప అన్నీ చేసేస్తామంటారు. ఏం చేస్తారు? 6 బుల్లెట్ పాయింట్లు ఏ ప్రాతిపదిక పెట్టారో అడిగి నాదులు లేదు ఇవాళ. ఉన్న వాటిని కంటిన్యూ చేసి దమ్ము తీరలేదు. భయం వేస్తోందని అంటున్నారు. ఎందుకు భయం వేస్తుందండి? నిన్న కాక మనం 12,000 కోట్లు 45 రోజుల్లో తీసుకొచ్చారు కదా. ఎక్కడి నుంచి వస్తున్నాయి డబ్బులు అని మాట్లాడలేదు కదా. 14 లక్షల కోట్ల అప్పు ఉందని వాళ్ళకి తెలిసినప్పుడే కదా ఈ హామీలు ఇచ్చారు. వాళ్ళు చేస్తున్న ప్రచారమే కదా అది. 14 లక్షల కోట్ల అప్పు ఉంటే వాళ్ళ హామీ ఇచ్చేవాళ్ళ. ఈశ్వర్ గారు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ లో ఈ అప్పుల ఫిగర్లు చెప్పబడవు కాబట్టి ఈ దిక్కుమాల అబద్ధాలే మనం చర్చనీయాంశాలు అవుతాయి. రోజును సంవత్సరం పాటు ఓదర కొడతారు. దానికి కౌంటర్ ఎక్కడి నుంచి ఇవ్వగలం? వేదికలేవి వాళ్ళకి 10 వేదికలు ఏడిచి. మీకు అదే చెప్తున్నాను సార్, ప్రజల్ని పక్కదారి పట్టించడానికి మభ్య పెట్టడానికి నిరంతరం నేను బొగ్గన గారు లాంటి వ్యక్తి లేకపోతే ప్రకాష్ రెడ్డి గారు లాంటి వాళ్ళు నిరంతరం ప్రజల్లో డిబేట్లు పెట్టుకుని కూర్చోవాలా. కౌంటర్ ఎఫెక్ట్ ఇవ్వకపోతే మాత్రం చాలా ఇది మోడస్ ఆఫ్ ఆపరెండా సార్. జగన్మోహన్ రెడ్డి గారు మనకు చెప్పింది అదే. అది చాలా క్రిటికల్ వర్డ్ తెలుసా సార్, మోడస్ ఆపరెండా. వాళ్ళు ఒక ప్రీ కన్సీవ్డ్ నోషన్తో ప్రజలను డ్రైవ్ చేస్తున్నారు. ఓకే, ద డ్రైవింగ్ ఫ్యాక్టర్ ఇట్ సెల్ఫ్ ఇస్ మోడస్ ఆఫ్ ఆపరెండా.
అంటే మీ పేరు ఈశ్వర్ అన్న మాట నాతో మాట్లాడిన ఒక ఇది ఈశ్వర్ కాదని నన్ను దబాయిస్తూ ఉంటారు. నేను చచ్చినట్టు ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం నేను ఖచ్చితంగా మిమ్మల్ని ఈశ్వరు నేను పిలవను. మీకు అర్థమవుతుంది సార్? ఇవాళ వాళ్ళు చేస్తున్న పనులు వీళ్ళు మాత్రమే చేస్తారు. అచ్చానే పచ్చపూసలు అని చెప్తారు, మిగిలిన ఎవరు చేసిన తప్పే. ఇవాళ ఎన్ని గ్రామాలు తెలిసారు? లాస్ట్కి 7,000 గ్రామాలు. అంటే 13,000 గ్రామాలకి నిరంతరం సర్వే జరిగిందని ఒప్పుకోవాలి కదా. దాంట్లో 5% మైన్యూట్ డీవియేషన్స్ ఉన్నాయి. ఈ మైన్యూట్ డీవియేషన్స్ మేము అడ్రస్ చేస్తాం. దిస్ అ సక్సెస్ స్టోరీ, ద కంటిన్యూషన్ విల్ టేక్స్ ప్లేస్ అని చెప్పే దమ్ము ఉండదు. కానీ ఇదే రాజశేఖర రెడ్డి గారు అయితే అవుటర్ రింగ్ రోడ్ అంతా కట్టాలి, ఈ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కట్టేసేయాలి, మనోడు కలగంటాడు, తెల్లారి ఎగ్జిక్యూషన్స్ మిగిలిన ముఖ్యమంత్రులు చేసుకుని వస్తారు. మీకు అర్థమవుతుంది సార్? అందుకని నేను విజనరీ ఎలక్షన్కి నేను చెప్తాను, నోరిప్పితే అబద్ధాలని వీళ్ళు వదలకు. బ్రహ్మ అని చెప్పాడు, ఓ మాట చెప్తున్నాను, వాళ్ళ పాట పాడించాడు జెండల చేత కట్టడమే అని. వాళ్ళతో పాట రాయించుకోగలిగాడు కదా. జైన్ చంద్రన్న పాటలాడి జగన్మోహన్ రెడ్డి రాయించుకోలేడా? దీనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చే రోజులు నడుస్తున్నప్పుడు ఎవరేం చేయగలుగుతారు సార్? రైట్. తోపిదొడ్డి ప్రకాష్ రెడ్డి గారు, జగన్ సక్సెస్ స్టోరీగా వర్ణిస్తున్నారు. ఇప్పుడు ఈరోజు సమగ్ర భూ సర్వేని మళ్ళీ మేము కంటిన్యూ అంటే ప్రసాద్ గారు అంటున్నారు ఇది జగన్ సక్సెస్ స్టోరీ ఇది అనని. భూ టైటిలింగ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పైన ఆ రకంగానే అబద్ధాలు చెప్పారు, సర్వే పైన అదే రకమైన అబద్ధాలు చెప్పారు, ఒక భయభ్రాంతులకు గురి చేశారు. రాష్ట్రంలో ఒక టైంలో ఒక భయం వచ్చేసింది చాలా చోట్ల సార్. ఎన్నికలు జరుగుతున్న టైంలో, ఎన్నికలు జరుగుతున్నప్పుడు పోలింగ్ బూతుల దగ్గర ఆ లైన్లో నిల్చున్నటువంటి ఓటర్ల మధ్య ఈ ఎల్లో బ్యాచ్ నిలబడి అక్కడక్కడ నిలబడి మీ భూములు జగన్ కొట్టేస్తాడమ్మా గుర్తుపెట్టుకోండి, మీ భూములు జగన్ లాక్కుంటున్నాడు గుర్తుపెట్టుకోండి, సర్వే పేరుతో లాగేస్తాడు గుర్తుపెట్టుకోండి, ఇలా ఆ టైంలో కూడా అక్కడ దూరి ప్రచారం చేసినటువంటి బ్యాచ్ ఇది. ఈరోజు మళ్ళీ భూ సర్వేని మేము కంటిన్యూ చేస్తామని చెప్తున్నారు. ఇది నిజము గడప దాటే లోపు అబద్ధము ఊరు చుట్టూ వస్తుందని ఒక సామెత ఉందండి. మేము చేసిన మంచిని చెప్పుకుందాం అనే ప్రయత్నంలో ఎలక్షన్లలో మేము నిమగ్నమై ఉన్నాము. వారు చేసినటువంటి నీతి ఆయోగ్ ఏదైతే డైరెక్షన్ ఇచ్చిందో, నీతి ఆయోగ్ డైరెక్షన్ ప్రకారము దేశవ్యాప్తంగా రాష్ట్రాలన్నీ కూడా పాటిస్తున్నటువంటిది సమగ్ర భూ సర్వే. సో దాని తర్వాత కొనసాగింపు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. అయితే ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీకి తెలుసు, తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారికి అన్ని తెలుసు. కానీ దీనివల్ల జరిగేటువంటి ఒక మంచిని మేము ప్రజల్లోకి తీసుకొని పోలేకపోయాం, గట్టిగా కౌంటర్ చేయలేకపోయాం. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ వీళ్ళందరూ టైటిలింగ్ ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది వారి భూములకు ఏదైతే ఒక ఆపద వస్తా ఉందనే రకంగా ప్రజల్లోకి తీసుకొని పోగలిగారో అది సక్సెస్ఫుల్ గా చేయగలిగారు. అంటే అబద్ధాన్ని బాగా ప్రజలకు నిజంలా నమ్మించి చెప్పగలిగారు. మరి ఆయన ముఖ్యమంత్రి కాగానే మొదటి రోజు ఆయన పెట్టిన తొలి సంతకాల్లో ఒకటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దన్నారు. అసలు మొత్తం ఉన్న ప్రభుత్వంలో ఉన్నది కేంద్రంలోనూ వాళ్ళే, రాష్ట్రంలోనూ వాళ్ళే. కేంద్ర ప్రభుత్వము తీసుకొచ్చినటువంటి ఈ చట్టం అమలు చేస్తే గాని వారు ఇచ్చేటువంటి అప్పులకు సబ్సిడీ రాయితీ, వడ్డీ రాయితీ ఉంటుందనే విషయం కూడా వీళ్ళకి తెలుసు. కానీ ఏ రోజుకి ఆ రోజు ఈ రోజు ఒక అబద్ధం చెప్తే అది ప్రజలకు అతికినట్లు ఉండాలా, దానివల్ల ఓట్లు రావాలా, తర్వాత మళ్ళీ అధికారంలోకి వచ్చినాక ఈ సర్వే కొనసాగిస్తాము, సమగ్ర సర్వే కొనసాగిస్తాము, దీనిలోని మంచి చెడులన్నింటినీ కూడా గమనించి ముందుకెళ్తాము అంటే నోరు తెరిస్తే అబద్ధాలను ఏ విధంగా ఎప్పుడు ఎలా అవసరం అనుకుంటే అలా చెప్పగలిగే వ్యక్తి చంద్రబాబు నాయుడు. దానికి తానా తందానా అనేటువంటి ఆయన ఛానళ్ళు, ఆయన పత్రికలు, ఆయనకున్నటువంటి తోక పార్టీలు. మరి చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టో ఆద్యంతం కూడా ఈ ఏదైతే ఆయన చెప్పుకుంటూ వచ్చారో తల్లికి వందనము ఎక్కడికి పోయింది? ఈరోజు 84 లక్షల మంది పిల్లల వాళ్ళ జీవితాలతో చెలగాటం ఆడుతూ ఉన్నారు, వారి భవిష్యత్తుతో చెలగాటం ఆడుతూ ఉన్నారు. మరి 3 సిలిండర్లు ఇస్తామన్నారు, సిగ్గు లేకుండా అసెంబ్లీలోనే మాట్లాడుతూ ఉన్నారు, అది సాధ్యం కాదనేసి నాదెళ్ల మనోహర్తో చెప్పిస్తా ఉన్నారు. లోకేష్ చెప్తా ఉన్నాడు తల్లికి వందనం ఈ సంవత్సరం ఇయ్యలేము అనేసి, తర్వాత ఇస్తామనే పరిస్థితి కూడా లేదు. మరి పథకాలన్నింటినీ కూడా అటకెక్కించేటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నారు. కేవలం అబద్ధాలను వల్లె వేస్తూ ప్రజల్ని నమ్మించి గద్దెనెక్కినటువంటి ఒక అబద్ధాల పార్టీ తెలుగుదేశం పార్టీ. చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు కూడా మళ్ళీ ప్రజల్ని మోసం చేసే కార్యక్రమమే చేస్తా ఉన్నాడు తప్ప ఏది కూడా ఈ రోజు మనం గమనించుకుంటే బీహార్ కి 59,000 కోట్ల రూపాయలు ఇచ్చినటువంటి పరిస్థితి గమనిస్తే మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 15,000 కోట్ల రూపాయలు అప్పులు తీసుకోవడానికి వెసులుబాటు కల్పించారు. ఆ వడ్డీలు కూడా మనమే కట్టాల్సిందే.
ఆ వడ్డీలు కూడా మనం కట్టాల్సిందే. ఆ అప్పులు తీసుకోవడానికి వెసులుబాటు కల్పించి దాని ద్వారా అమరావతి నిర్మాణానికి మేము సాయం చేస్తున్నామని చెప్తా ఉన్నారు. మరి ఈ రోజు రాష్ట్రానికి ఈయన కేంద్రం నుంచి తీసుకొచ్చింది ఏంది? కేవలం ఈయన పైన ఉన్నటువంటి కేసులను దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వము ఇతను లాంటి వ్యక్తులు మాకుంటే చాలనేటువంటి విధంగా వాళ్ళు వ్యవహరిస్తా ఉన్నారు. ఇప్పుడు బీజేపీ రాష్ట్రానికి సూపర్ 6 హామీలే కాదు సార్, సూపర్ 6 హామీలే కాదు, ఇప్పుడు ఎత్తేసిన దాంట్లో ఇది కూడా ఆరోగ్యశ్రీ కూడా చేర్చండి. ఎత్తేసిన దాంట్లో ఆరోగ్యశ్రీని కూడా చేర్చాలి. రాష్ట్ర ప్రజలకు గట్టిగా చెప్పండి సార్ ఒకసారి. నేను చెప్తే సరిగా అర్థమవుతుందో లేదో మీలాంటి నాయకులు ప్రసాద్ గారు చెప్పారు క్లియర్ గా ఎత్తేసినట్టే. ఇంకా ప్రీమియం చెల్లించాల్సింది మార్చిలో రైతులు ప్రీమియం చెల్లించాల్సింది రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల కోడ్ చూపించి ఆ రోజు రైతుల తరఫున ప్రీమియం చెల్లించేటువంటి అవకాశం లేకుండా చేశారు ఇన్సూరెన్స్ పంటల బీమా. ఈ రోజు ఒకసారి ఆ పెంసాని గారు మాట్లాడింది రాష్ట్ర ప్రజలకు వినిపిస్తున్నారు. ఒక సెకండ్ ప్లీజ్ మళ్ళీ వినిపించండి సార్. మీ ఆరోగ్యశ్రీ అవుట్, మైక్ దగ్గర పెట్టుకో. ఈ వ్యక్తికి కూడా 5 లక్షల రూపాయలు హాస్పిటల్ కి వెళ్తే సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ద్వారా ఇన్సూరెన్స్ లాగా వాళ్ళకి మనీ వస్తుంది. ఈ కార్డులు ప్రతి ఒక్కరికి చేరాలి. ఎందుకంటే మా గుంటూరు పార్లమెంట్ లోనే చూస్తే 3 లక్షల కుటుంబాలు ఎలిజిబుల్ అయితే కేవలం 28,000 కార్డులు మాత్రం ఎప్పటి వరకు ఇచ్చారు. మేము ప్రతి ఒక్కరికి ఈ జిల్లానే కాదు అన్ని జిల్లాల్లో ప్రజలను కోరుకునేది ఏంటంటే మీరు ఆయుష్మాన్ భారత్ లో రిజిస్టర్ అయ్యి ఆ కార్డ్స్ తీసుకొని 5 లక్షల రూపాయల వరకు మీరు ఆరోగ్యశ్రీ లాగా వాడుకోవచ్చు. దానివల్ల హాస్పిటల్స్ బాగుంటాయి, ఇండస్ట్రీస్ బాగుంటాయి, మీ ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఎందుకంటే అక్కడక్కడ ఆరోగ్యశ్రీకి ఈ రోజు డబ్బులు లేనటువంటి పరిస్థితి, హాస్పిటల్స్ కి బిల్లులు రావడం లేదు, పేషెంట్లకు వెళ్తే గనక వాళ్ళకి ట్రీట్మెంట్స్ కూడా జరగనటువంటి పరిస్థితి. ఆయుష్మాన్ ఇప్పుడు దీనికి ఒక సబ్మిషన్ సార్, ప్రకాష్ గారు మీకు మీ టైమే తీసుకుంటున్నాను ఏమనుకోకండి. ఇది తెలంగాణలో కూడా ఫస్ట్ 2 years ఇంప్లిమెంట్ చేయలేదు సార్. చేయకపోతే వాళ్ళు ఇంపోజ్ చేయాలని చెప్పి కంపల్సరీ చేస్తే ఆరోగ్యశ్రీ ప్లస్ ఈ ఆయుష్మాన్ భారత్ కలిపి 2 కలిపి వాళ్ళకి వస్తున్నాయి కూడా తెలంగాణలో బెనిఫిట్. అయితే దిస్ నార్ దట్ లేదు. అది ఉంటుండగా కూడా ఇవాళ 25 లక్షలు పెంచగలిగాడు రేవంత్ రెడ్డి గారు. ఇంకోటి పెమ్మసాని గారు వారికి అవగాహన లేదేమో, మన లాంటి వాళ్ళు కొంత చెప్తే వాళ్ళు కూడా నేర్చుకుంటారు, లేకపోతే మనదే తప్పు అయితే వాళ్ళే సరిదిద్దుతారు. ఇందులో ఆయుష్మాన్ భారత్ అనే దాంట్లో కేంద్రం మనకి ఇచ్చేది ఎంతంటే జస్ట్ 350 కోట్లు. మనం ఆరోగ్యశ్రీ కింద ఖర్చు పెడుతోంది 4,100 కోట్లు. 4,100 కోట్లు ఏడాదికి మనం ఖర్చు పెడుతుంటే అందులో కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యం ఆయుష్మాన్ భారత్ కింద మనకు చేకూరే లబ్ధి 350 కోట్లు. గరిష్టంగా అది 5 లక్షలు. ఆయుష్మాన్ భారత్ లో ఎవరికైనా వచ్చేది 5 లక్షలు మాత్రమే. ఆరోగ్యశ్రీలో వచ్చేది 25 లక్షలకు పెంచారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు మీకు ఇంకోటి కూడా ఉందండి, సబ్మిషన్ ఏంటంటే ఆరోగ్యశ్రీలో కవర్ అవ్వడం ఇక్కడ కవర్ చేశారు. ఎస్, ఆరోగ్యశ్రీలో 3,000 వరకు ప్రొసీజర్స్, అంటే 3,000 రకాల వ్యాధులకు చికిత్స ఉంది. మరి దీంట్లో ఎన్నున్నాయి? ఆరోగ్యశ్రీ గొప్పదా లేకపోతే ఆయుష్మాన్ భారత్ గొప్పదా? అంటే ఆరోగ్యశ్రీని తీసేయడానికి ఎత్తేయడానికి ఒక పెద్ద కుట్ర జరుగుతోంది. ఆ కుట్రలో భాగమే ఈరోజు ఆయుష్మాన్ భారత్ పేరుతో ముందుకొచ్చారు. కేంద్రం ఇస్తుందంట 5 లక్షలు చాలట. అందరికీ ఇస్తోందా? మనం ఖర్చు పెట్టేది ఎంత, కేంద్రం ఖర్చు పెట్టేది ఎంత? జస్ట్ 350 కోట్లు కేంద్రం నుంచి మనకు వస్తుంది. 4,100 కోట్లు ఆరోగ్యశ్రీ కింద మనం ఖర్చు పెడుతున్నాం. ఇప్పుడు ఆరోగ్యశ్రీ వద్దంట, ఈ 350 కోట్లతో చాలట. అంటే ఆరోగ్యం ఏమైపోయినా పర్లేదు, ఇవన్నీ తీసేసేయండి, మనం ఉన్నాయి కదా హాస్పిటల్స్, మన హాస్పిటల్స్ దాన్ని బాగు చేసుకుందాం. మన బళ్ళు ఉన్నాయి కదా, అమ్మఒడి, మిగతా పథకాలు, నాడు నేడు అన్ని తీసేద్దాం. మన స్కూల్స్ ఉన్నాయి కదా, వాటిని బాగు చేసుకుందాం. వాళ్ళే బాగుపడాలి. వాళ్ళే బాగుపడాలంటే తీసేయాలి. వాళ్ళనే పెత్తందారులు అంటారు, వాళ్ళ మీద యుద్ధం చేశారు జగన్మోహన్ రెడ్డి. ప్రకాష్ రెడ్డి గారు ఏంటి ఇప్పుడు ఆరోగ్యశ్రీ కూడా ఎత్తేసినట్టేనా, పోయినట్టేనా? ఇది అంటే నెమ్మదిగా ఇంజెక్షన్ చేస్తున్నారా, సూది పొడుస్తున్నారా నెమ్మదిగా ఇంజెక్షన్? ఆయుష్మాన్ భారత్ చాలా గొప్పదని అంటే ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన పేదలకు ఖర్చు పెట్టాల్సినటువంటి ప్రతి ఒక్క బాధ్యత నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు తప్పుకుంటా ఉన్నారు. పేదల ఆరోగ్యం విషయం గాని, పిల్లల చదువుల విషయం గాని, రైతుల భరోసా విషయం గాని ప్రతి ఒక్కటి కూడా చంద్రబాబు నాయుడు గారు ఎస్కేప్ అవుతా ఉన్నారు. ఆయన కాన్సన్ట్రేషన్ వల్ల ఆయన వర్గీయులు ఎక్కడైతే భూములు కొన్నారో ఆ ప్రాంతంలో కేంద్రం నుంచి అప్పు తీసుకొచ్చినటువంటి డబ్బులు కానీ, వివిధ బ్యాంకుల నుంచి అప్పులు తీసుకొచ్చిన డబ్బులు కానీ, రాష్ట్ర రాబడి కానీ అక్కడ ఖర్చు పెట్టి అక్కడ వ్యాపారం, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడమే ఆయన లక్ష్యం. ఈరోజు ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి సిఇఓగా
ఎలా వ్యవహరించాలో అలా వ్యవహరిస్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. ఈ రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ కి సీఈఓగా వ్యవహరిస్తా ఉన్నారు తప్ప రియల్ గా ఆయన ఒక సీఎం లా ఎక్కడ కూడా వ్యవహరించడం లేదు. ఒక బాధ్యతగా క్రెడిబిలిటీ అనే విషయం కానీ, అకౌంటబిలిటీ అనే విషయంలో కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పారో హామీలు ఇచ్చినటువంటి పేదల సంక్షేమ పథకాల్ని అమలు చేయలేని పరిస్థితి ఉంటే దిగిపోతానని ఎంత నిక్కచ్చిగా చెప్పారో బుగ్గన గారు చెప్పింది మనం వింటే ఆయన యొక్క క్యారెక్టర్ ని మనం అనలైజ్ చేసుకోవచ్చు. మరి అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు పేదల్ని ఏ విధంగా మోసం చేయాలి, సంక్షేమ పథకాల్ని ఏ విధంగా అటకెక్కించాలి, ఎటువంటి అవకాశం ఉన్నా కూడా మన అసెంబ్లీలో ఈయన మాట్లాడేది మాకు భయం వేస్తా ఉంది, సూపర్ 6 హామీ ఇచ్చాము, మరి ఈ రోజు పరిస్థితి చూస్తే అంటే భయం వేస్తా ఉంది, ప్రజలు అర్థం చేసుకోవాలంటే మేము చేతులు ఎత్తేసాము, మేము చెప్పింది అబద్ధము అనేసి మీరు గ్రహించాల్సిందే అని అమాయక ప్రజల్ని ఈ రోజు చెప్పి మీరు ప్రజలు ఏమనుకున్నా పర్లేదు, మోసపోయిన వాళ్ళు చిత్కరించినా పర్లేదు, మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాకపోయినా పర్లేదు, సమూలంగా తుడిచిపెట్టకపోయినా పర్లేదు, ఈ 5 సంవత్సరాల్లో లక్షల కోట్లు దోపిడీ చేయడమే ఈయన లక్ష్యం వల్ల. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలి అమరావతిని అడ్డం పెట్టుకొని, రాష్ట్ర సంపదనంతా తీసుకొని పోయి అక్కడ పెట్టుబడి పెట్టి ఈయన కొన్న భూములు, ఈయన బంధువులు, ఈయన పార్టీ వాళ్ళు కొన్న భూములు, 1000 ఎకరాల భూములకు కోట్ల రూపాయల విలువలు రావాలా, ఇది టార్గెట్ తప్ప ఇది రెండోది ఏమిలే. ఎన్నికలకు ముందే ఒక ఆడియో లీక్ అయింది, మీరు గమనించారో లేదో, ఎన్నికలకు ముందే ఒక ఆడియో లీక్ అయింది, పథకాలు లేదు ఏం లేదు, అమరావతిలో పెట్టుబడులు పెట్టండి, మాకు భూములు ఉన్నాయి మీకు భూములు ఉన్నాయి అనేసి మాట్లాడాడు. కేవలం దాన్ని దృష్టిలో పెట్టుకుని ఎలక్షన్లకు ముందు 100 అబద్ధాలు చెప్పాడు, 100 హామీలు ఇచ్చాడు, ప్రజల్ని మోసం చేశాడు. అమాయకపు ప్రజలు అన్నం పెడుతున్న జగన్మోహన్ రెడ్డి గారిని, ఆయన మంచితనాన్ని, ఆయన ప్రజల పట్ల ఉన్న ప్రేమను గమనించలేకపోయారు. ఒక మోసగాడి వలలో ఈ రోజు చిక్కుకున్నారు ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. కాబట్టి ఈ రోజు ఇప్పుడే పొరలన్నీ కూడా ఏవైతే ఈయన కప్పాడో ప్రజలందరినీ కూడా వాళ్ళు ఏదైతే మోసం చేస్తా వచ్చాడో ఈ రోజు వాళ్ళందరూ కూడా గ్రహించగలుగుతా ఉన్నారు. ఏ పథకాలు ఇవ్వడు, సూపర్ 6 ఉండదు, ఈయన చెప్పిన ఏ హామీ ఉండదు, ఉచిత ఇసుక ఉండదు, ఈయన పోలవరము కట్టడు, ఈయన పేదలకు ఇల్లు కట్టనివ్వడు, మరి ఈయన ఈ రాష్ట్రంలో పేద వర్గాలకు సంబంధించినటువంటి ఏ ఒక్క పనికి కూడా 1 రూపాయి ఖర్చు పెట్టాడు. రైతులకు రైతు భరోసా ఉండదు, ఆ 20,000 అనేది ఇచ్చేది ఉండదు, పోనీ రైతుల ఇన్సూరెన్స్ సంబంధించి ప్రీమియం కట్టడు, పంటలు నష్టపోతారు, 1000 కోట్ల రూపాయల పంటలు నష్టపోతారు, మరి ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చేది ఉండదు, మరి ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చేది ఉండదు, తల్లికి వందనం ఎకనామం పెట్టేశాడు, 3 సిలిండర్లు లేదు, ఉచిత బస్సు ప్రయాణం లేదు, మొత్తం వల్ల ఈ రోజు రాష్ట్రంలో ప్రజలకు మిగిలించింది ఆయన పంగనామాలు తప్ప ఏమీ మిగల్చలేదు సార్. ఉచిత ప్రయాణమో లేకపోతే 3 సిలిండర్లు, ఇవి ఒక రోజు, ఒక నెల, 6 నెలల్లో ఆలస్యమైన పెద్ద ప్రమాదం లేదు. కానీ రైతులకు ఖరీఫ్ సీజన్ మొదటి నాటికే పెట్టుబడి సాయం కావాలి, చాలా ప్రమాదకరం. ఈరోజు మోసం చేసేశారు, రైతుల్ని నిలువునా ముంచేశారు, హామీని తీసుకెళ్లి పొలంలో బాతేశారు. రైతులకు ఇచ్చినటువంటి 20,000 హామీ సీజన్కి ఆ టైంకి ఇవ్వకపోతే ఇంకేం చేస్తాడు రైతు? విద్యార్థులకు సంబంధించి తల్లులకేమో వందనం అన్నారు, లేదు తీసేశారు. అమ్మ ఒడి మే జూన్ నెలకల్లా ఖచ్చితంగా తల్లుల ఖాతాల్లో పడేది. ఈరోజు వచ్చే ఏడాదికి రూట్ మ్యాప్ వేస్తారట, దానికి ఏదో సంఘం పెడతారట, మేధావులు తెలివితేటలన్నీ ఉపయోగిస్తారట. దేనికి సార్? 84 లక్షల మంది పిల్లలు ఉన్నారట, మరి ఇస్తే అయిపోయింది కదా. ఎంతమంది పిల్లలు ఉన్నారో స్కూల్లో తెలియదా మీకు? డేటా కావాలి కదా, డేటా అనుకుంటా చేయడంలో ఈయన మించిన మోసగాడు ఎవరు లేరు ఈ దేశంలో. రోసయ్య గారు అదైపోతే ఫీజు రియంబర్స్మెంట్, కోరికలు అడిగి మళ్ళీ హామీలు ఇస్తాడని. ఫీజు రియంబర్స్మెంట్ టైంకి అందకపోతే ఆ విద్యార్థులు ఎంత ఇబ్బంది పడతారు. చాలా మందికి సర్టిఫికేట్స్ చేతికి రావట్లేదు. ఈరోజు ఈ టైం కల్లా ఫీజు రియంబర్స్మెంట్ పడేది, ఈ టైం కల్లా వాళ్ళకి విద్యా దీవెన, వసతి దీవెన, హాస్టల్కి, మెస్సులకి వాళ్ళకి వచ్చేటటువంటి ఖర్చులు అన్నీ కూడా పడేవి. జగన్మోహన్ రెడ్డి గారు ఒకవేళ ఈ టైంకి ముఖ్యమంత్రిగా ఉంటే మే జూన్ జూలై నెలల్లో, అంటే షెడ్యూల్ ప్రకారం అమలు చేసేటటువంటి పథకాలు మాత్రమే, మొత్తం పథకాలు కూడా నేను తీసుకోవట్లేదు, ఇప్పుడు చెప్పినటువంటివే ఎంతమందికి లబ్ధి చేకూరేదో ఒకసారి ప్రజలకు అర్థమయ్యేలా చెప్దాం. ఒకసారి డిస్ప్లే చేయండి. ఒకవేళ ఆయన సీఎంగా ఉంటే మే జూన్ జూలై నెలల్లోనే రైతు భరోసా 53 లక్షల మందికి అందేది. ఈ టైంకి 53 లక్షల మందికి రైతు భరోసా వచ్చేది. 5 ఏళ్లలో ఎంత చేశారు? 34,378 కోట్లు వాళ్ళకి ఖర్చు పెట్టారు. అమ్మఒడి 44,48,000 మందికి, తల్లులకి ఒక్కొక్కరికి 15,000 సంవత్సరానికి. క్లియర్గా అర్థమవుతోంది చూడండి సార్. ఈరోజు రైతులు లేరు, తల్లులు లేరు, మోసం చేసేశారు.
విద్యా దీవెన 26,99,000 మంది విద్యార్థులకు 12,609 కోట్లు ఏడాదికి రీఎంబర్స్మెంట్ కింద. ఈరోజు 26 లక్షల మంది అటు ఇటుగా సంఖ్య పక్కన పెడదాం. ఈ విద్యార్థులకు ఫీజు రీఎంబర్స్మెంట్ లేదు. వసతి దీవెన, హాస్టల్, మెస్ ఛార్జీలు 25,17,000 మందికి 1,100 కోట్లు ఖర్చు పెట్టారు వసతి దీవెన కింద. ఇది కూడా షెడ్యూల్ ప్రకారం మే, జూన్, జూలై ఈ 3 నెలల్లో వచ్చేటటువంటివి. మిగతా పథకాలన్నీ తీసుకోవట్లే, ఒక 20-30 ఉన్నాయి, అవన్నీ నేను తీసుకోవట్లే. చేయూత ఈ టైంకి వచ్చేది 14 లక్షల మందికి 1,600 కోట్ల రూపాయల లబ్ధి చేకూరేది. సున్నా వడ్డీ 78 లక్షల మందికి 1,300 కోట్ల రూపాయల లబ్ధి చేకూరేది. మత్స్యకార భరోసా 1,25,000 మంది మత్స్యకారులకి 10,000 రూపాయల చొప్పున ఈ 5 ఏళ్లలో 538 కోట్లు ఇచ్చారు. ఇప్పుడు వాళ్ళు వేటకు పోయి ఆ వేట నిషేధం సమయం కూడా ముగిసిపోయింది. ఏమైపోయారో వాళ్ళ గురించి పట్టించుకునే దిక్కే లేదు. దాన్ని ఎంతో చేస్తారన్నారు, 15,000, 20,000, లక్షో ఏదో చెప్పుంటారు వాళ్ళకి, నాకు తెలిసి. అది మనం మేనిఫెస్టో చూస్తే తెలుస్తుంది. ఒక్కొక్కరికి పడవల్లో డబ్బులు పంపిస్తానని కూడా చెప్పుంటారు. పడవ నింపి ఆ పడవ నిండా మీ ఇంటికే పడవలో డబ్బు వస్తుందని కూడా చెప్పుంటారు. పాప మత్స్యకారులు 1,25,000 మంది. సత్యనారాయణమూర్తి కథలో చెప్పినట్టు ఇది అసలు చంద్రబాబు నాయుడు గారి గురించి మీరు నేను కాదు, రోసయ్య గారు చంద్రబాబు గొప్పతనం గురించి, చంద్రబాబు నిజాయితీ గురించి, చంద్రబాబు నిబద్ధత గురించి చాలా చక్కగా ఆ రోజుల్లోనే ప్రజలకు అర్థమయ్యే రీతిలో చెప్పారు. ఇటువంటి గొప్ప నాయకుడు మనకి కావాల్సిందే అని వారు పొగిడారు ఆ రోజుల్లో. ఏం పొగిడారు చంద్రబాబు నాయుడు అనేది ఒక్కసారి ప్లే చేయండి సార్. చంద్రబాబు నాయుడు గారి గొప్పతనాన్ని రోసయ్య గారు ప్రపంచవ్యాప్తంగా ఎలా వినిపించారో, వారి నిజాయితీని, వారి నిబద్ధతని, వారి గొప్పతనాన్ని అందరూ విని తెలుసుకుంటారు. ప్లీజ్. అయిన తర్వాత పార్లమెంట్కి ఎన్నికలు జరిగాయి. పార్లమెంట్ ఎన్నికలకు ముందు ఆంధ్ర ప్రజానీకానికి ఇచ్చినటువంటి వరాలు ఆకాశమే హద్దుగా వరాలు ఇచ్చాడు. కనపడినటువంటి ప్రతి మనిషికి ఏం కావాలి నరుడా కోరుకో, నీకు అన్నీ ప్రసాదిస్తున్నానని చెప్పాడు. ఎన్నికలు అయిపోయిన తర్వాత 15 రోజులు కూడా కాకుండానే నేను ఆర్థికంగా దివాలా తీశాను, నా దగ్గర ₹1 కూడా లేదు, ప్రభుత్వాన్ని నడపడం నాకు చేత కాదు, ఉద్యోగుల జీతభత్యాలు కూడా వచ్చే నెలలో ఎలా ఇవ్వాలో నాకు తెలియకుండా ఉంది, కనుక ప్రజలే భరించాలి, ప్రజలే నడిపించాలి, ప్రజలే డబ్బు నాకు ఇవ్వాలి, ప్రజల సలహాలు ఇవ్వాలి అని ప్రజల మీద పడ్డాడు. ఇది బహుశా నాకు తెలిసినంత వరకు భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా అధికారపూర్వకంగా నేను దివాలా తీశాను అని ప్రకటించుకున్నటువంటి సందర్భం ఇంతవరకు కని విని ఎరుగు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన మనం హామీలు ఇచ్చాం, సూపర్ 6 చెప్పాం. చూస్తే భయం వేస్తా ఉంది, ముందు కదలలేకపోతున్నాం. ఈ విషయాలు రాష్ట్ర ప్రజానీకం కూడా ఆలోచించాలి. మనం హామీలు ఇచ్చాం, సూపర్ 6 చెప్పాం. చూస్తే భయం వేస్తా ఉంది. మీరు సీరియల్ చూసి 3 సార్లుగా చూస్తే భయం వేస్తోంది 3 సార్లు వేస్తే నాకు భయం వేస్తోంది ఇక్కడ. ఇప్పుడు రోసయ్య గారు ఆ రోజుల్లోనే చెప్పేశారు సార్. ఏంటి ఇదే సేమ్ వర్డ్స్. రోసయ్య గారు ఏం చెప్పారు మళ్ళీ అది కనిపిస్తోంది. ప్రజలే నాకు సలహాలు ఇవ్వాలి, నాకు భయం వేస్తూ ఉంది, నేను చేయలేను. జగన్మోహన్ రెడ్డి గారు 100 కోట్ల రూపాయలు మీరు ఖజానాలో పెట్టిపోతే అద్భుతంగా బడ్జెట్ ప్రవేశపెట్టి 5 ఏళ్లలో ఎక్కడా చంద్రబాబు నెత్తిన ఒక్క పిడుగు కూడా వేయకుండా చంద్రబాబు నాయుడు గారు 4.5 లక్షల కోట్ల అప్పు చేసిపోయింది, నెత్తిన పెట్టిపోయింది అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నెత్తిన. ఆ మాట కూడా ఎక్కడా చెప్పలేదు వారు. అది చెప్పకుండా కేవలం 100 కోట్ల నుంచి ప్రయాణాన్ని ప్రారంభించి అద్భుతంగా 5 ఏళ్ల పాలన, ఎవ్వరి మీద నిందలు వేయలేదు, ఏ పథకాన్ని ఆపలేదు, ఇచ్చిన ఏ మాట అయినా సరే ఖచ్చితంగా చేసి చూపించారు. మరి ఇంత 7-8 వేల కోట్ల రూపాయలు ఖజానాలో పెట్టుకొని భయం వేస్తోందని 3 సార్లు వీళ్ళు 3 సార్లు వేశారు. ఆయన అన్నారు లేదు, నాకు తెలియదు ఏంటిది. ఒకసారి ఆశ్చర్యంతో భయం వేస్తుందని కూడా ఎక్స్ప్రెషన్ ఇచ్చారు మానాటి సావిత్రిలో. మీకు మాట చెప్తా, నదులకి 12 ఏళ్ళకి ఒకసారి పుష్కరాలు వస్తాయి, అలా రాజకీయాల్లో 20 ఏళ్ళకి ఒకసారి పుష్కరాలు వస్తున్నాయి. అది రోసయ్య గారి ప్రకారం ఎగ్జాక్ట్ 20 ఇయర్స్ తర్వాత 2014లో చెప్పిన ప్రవచనం 24లో పొల్లు పోకుండా అదే మాటను రిపీట్ చేస్తే మనం ఎడ్డుమాలో కల్లా ఇంకోసారి అవకాశం ఇచ్చామని తెలుసుకోవాలి. ఎందుకంటే మోసం చేయడానికి ఏరు దాటిన తర్వాత బోడి మల్ల అన్న సామెత చంద్రబాబు గారిని చూసిన తర్వాత కనిపెట్టబడింది. ఎందుకంటే మీరు అన్నట్టు 100 కోట్లతో ప్రస్థానం స్టార్ట్ చేసిన, రాజకీయ అనుభవం లేదు లేదా ఆర్థికవేత్త కాదని అవహేళనలు ఎదుర్కొన్న జగన్మోహన్ రెడ్డి గారికి రాష్ట్ర ఖజానానికి 350 నుంచి 371 కోట్లు ఖచ్చితంగా వస్తుంది. ఫుల్ బడ్జెట్ పెట్టారుగా. నేను ఫుల్ బడ్జెట్ పెట్టగలను. దీంట్లోంచి నేను ఏం చేయాలని ఆర్థిక మంత్రి, నేను ఎన్నుకున్న మంత్రి ఎవడు? బుగ్గన రాజేంద్రనాథ్. అట్ ఎనీ కాస్ట్ హీ నో హౌ టు మేక్ థింగ్స్ రైట్. ఎందుకంటే
నేను కాదు, నేను ఇందాక ఉపోద్ఘాతంలో చెప్పినట్టు చీఫ్ సెక్రటరీలు చెప్పారు, యూ నో హౌ టు కోఆర్డినేట్ విత్ రెస్పెక్ట్ టు ఢిల్లీ అండ్ గెట్ గ్రాంట్స్. ఇవన్నీ అప్పులు కథలు చెప్పుకుంటున్నారు, అప్పులు కాదు సంక్షేమం ఇచ్చింది, మోస్ట్ ఆఫ్ ద గ్రాంట్స్. మీరు నేను లాస్ట్ డిబేట్లో మనం చెప్పాం, మీకు గ్యాప్ కొందా, 14వ ప్రణాళిక 15వ ప్రణాళిక సంఘం మనకు రావాల్సిన 14,000 కోట్లలో వీళ్ళు పెద్ద ఎన్డీఏ కూటమి లాబింగ్లు వల్లకాడు వచ్చిన పర్వతం అంటే ముక్కుతో మూలుగుతో దగ్గర 2,650 కోట్లు అంతా ఇచ్చారండి విడతల వారీగా. ఒక్క ఉదుటిన 10,514 కోట్లు వెనక్కి తెచ్చిన మొగాడు జగన్మోహన్ రెడ్డి. మీకు తెలుసా? ఇట్లాంటివి ఎన్నో ఉన్నాయి. ఇదే కనుక ఇవాళ జగన్మోహన్ రెడ్డికి మా ప్రభుత్వం ఉండుంటే, నేను ఇవాళ ఛాలెంజ్ చేసి చెప్తున్నాను, 21 స్థానాలు ఉంటే ఎన్డీఏ కూటమికి కనుక ఇండైరెక్ట్ సపోర్ట్తో ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఉంటే 15,000 కోట్లు గ్రాంట్, ఏంటి గ్రాంట్ అనే పదంతో వచ్చింది. మీకు చెప్తున్నాను, ఇది రాసుకోండి. ఎందుకంటే యూటర్న్లు తీసుకోవడానికి ఎన్డీఏ అంటే నేనేం పేరు పెడితే దాన్ని జస్టిఫై చేయడానికి కూటమి కట్టారు వాళ్ళు. బట్ ఇతను రాష్ట్ర ప్రయోజనాలు, ప్రజలకు ఇచ్చిన మాట కోసం ఏదైనా తలైన తాకట్టు పెట్టి చావండి ఎందులో పడి నా మంత్రిగాను నేను మాత్రం ప్రజలకి సేవ చేస్తానని చేసి చూపించుకోగలిగాడు. దానికి అకౌంటబిలిటీ. అందుకే చూడండి, వాళ్ళ లెక్కలు టాలీ కాక 2,26,6,000 కోట్లు అంటే ఆల్మోస్ట్ ఒక రాష్ట్ర బడ్జెట్ని బలవంతం జగన్మోహన్ రెడ్డి నెత్తి మీద పెట్టి అప్పులు చేస్తాడు, అబాస్పాలు చేస్తాడని పెట్టగదలు చెప్పుకుంటూ కాలక్షేపం చేస్తున్నారు. వాస్తవ రూపం తీసుకొచ్చి బడ్జెట్ ప్రవేశపెడితే చుక్కలు కనబడి ఉంది. వాళ్ళ చుక్కల భూములు ప్రజలకు పంచారు చూడండి జగన్మోహన్ రెడ్డి, వీళ్ళకి చుక్కలు కనబడి ఉంది. ఈ భయానికి వాళ్ళు బడ్జెట్ పెట్టలేపారు. పైకి మాత్రం అచ్చాని పచ్చపోసు కబుర్లు. వాళ్ళు చూసే మోడీ సాబాబు అంటే చెప్పనా, అప్పు ఇస్తున్నారా బాబు అని అందరికీ అర్థమవుతున్నా, చదువుకున్న పాపానికి కర్మకాలు నేను చాట్ అకౌంటెంట్ని నాకే అర్థం కాకుండా అవునబడితే ఆయన ఓదరగొట్టేస్తాడు. 15,000 కోట్లు కేంద్ర సహాయం ఇచ్చేసి ప్రపంచం తెరబడిపోయిందట ఆంధ్రప్రదేశ్కి. అప్పు ఎవరు కడతాడు అంటే అప్పులు చేయడం అలవాటు చేసి రాష్ట్రానికి సంపద సృష్టించడం అంటే ఎప్పుడు ముప్పుడుగా అప్పులు చేయడం అన్న దాన్ని సార్థకత చేసి చూపిస్తున్నారు. నిజంగా సంపద సృష్టించే వాళ్ళంటే ఇవాళ ఎకనామిక్ రిఫార్మ్స్తో పట్టలు ఆడించవచ్చు. చేత కదా క్లస్టర్స్ ఏర్పాటు చేయమనండి సార్. ఇవాళ పంటల కొనుగోలుకి ధరల స్థిరీకరణ చేసుకుని రమ్మనండి. ఏమంటారు 4 అడిగి చెప్తా 100 మా ఇంట్లో. తోపుదొత్తు ప్రకాష్ రెడ్డి గారు 100 కోట్లతో ప్రస్థానాన్ని ప్రారంభించి ఖజానాలో ఉన్నది 100 కోట్లే. ఆ రోజు ఈనాడు పేపర్లో రాశారు. అప్పుడు ప్రపంచ ఆర్థికవేత్త యనమల రామకృష్ణ గారు చెప్పారు, మీరు ఇంకా అప్పులు కూడా రావు మీకు, మేము ఆల్రెడీ చేసేసామని. 100 కోట్లతో ప్రారంభించి ఫుల్ బడ్జెట్ పెట్టి పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టి వెంటనే ప్రతి పథకాన్ని కూడా అమలు చేసి అవ్వాతాతలకు వెంటనే పెంచినటువంటి పెన్షన్ ఇచ్చి వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చి సచివాలయ ఉద్యోగాలు ఇచ్చి 2,80,000 కోట్ల రూపాయలు డీబీటీ నాన్ డీబీటీ ద్వారా ప్రజల ఖాతాల్లో డైరెక్ట్గా వేసినటువంటి ప్రభుత్వం ఎందుకు చంద్రబాబు నాయుడు గారికి సాధ్యం కావట్లేదు? ఎందుకు భయం వేస్తోంది? దానికి ఆయన ఇచ్చినటువంటి హామీలే కదా. ఇంకొక సబ్మిషన్ సార్, వాలంటరీ వ్యవస్థ రద్దు చేయాలని చెప్పి వాళ్ళు సర్పంచుల సంఘాలతో రాజేంద్ర ప్రసాద్ స్టార్ట్ చేస్తున్నారు. చేశారా? రైట్. మరి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాట మీద నిలబడాలనేటువంటి ఒక తపన, రాజశేఖర రెడ్డి గారి కుమారుడిగా రాజన్న రాజ్యాన్ని తీసుకొని రావాలనేటువంటి ఒక ఎజెండాతో పనిచేశారు. నిజాయితీగా నిబద్ధతతో పనిచేశారు. ప్రతి ఒక్క రూపాయిని కూడా పేద ప్రజల ఖాతాల్లోకి మాత్రమే వేయాలనేటువంటి తపనతో ఆయన పనిచేశారు కాబట్టి సాధ్యమైందండి. మరి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చినప్పటికీ ఆయన 12వ తేదీకి జూన్ 12న ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు ఖజానాలో 7,000 కోట్లు ఉంది. 7,000 కోట్ల రూపాయలు ఖజానాలో ఉన్నప్పటికీనో మరి ఇప్పటికే దాదాపుగా 12,000 కోట్ల రూపాయలు అప్పులు తెచ్చినప్పటికీనో కేంద్ర ప్రభుత్వం 15,000 కోట్ల రూపాయల సాయం ప్రకటించినప్పటికీనో ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చే రోజుకి రాష్ట్ర రాబడి ఆ రోజు బడ్జెట్ 2,19,000 కోట్లు అయితే ఆయన దిగిపోయే రోజుకి 2,83,000 కోట్లు. అంటే ఆదాయాన్ని పెంచి వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి గారు. మన జిఎస్టీ రెవెన్యూస్ బాగా పెరిగాయి. అంటే ఒక మంచి ఫైనాన్షియలీ మన రాష్ట్రాన్ని మెరుగుపరిచి వెళ్ళిపోయిన తర్వాత కూడా చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ చేస్తారంటే నాటకాలు అంతే, వేషాలు వేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు భయం వేస్తోంది. ఇవన్నీ కూడా మోసం చేయాలనే ఉద్దేశం ఆయనకు తెలిసి రాజశేఖర రెడ్డి గారు అనేవారు, కళ్ళు ఆర్పకుండా అబద్ధాలు చెప్పగలిగే వ్యక్తి ఈ దేశంలో ఒక చంద్రబాబు నాయుడు అనేసి. ఆయన తెలిసి అబద్ధాలు చెప్పి ప్రజల్ని మోసం చేసి వంచి ఓట్లు వేయించుకుని సీఎం అయ్యాడు. అవును, అవి ఏవైతే సాధ్యమైతాయో అవన్నీ జగన్ గారు చేశారు. ఇప్పుడు జగన్ గారు ఒకటే అన్నారు, నేను తప్ప ఈ పథకాలను ఎవరు అమలు చేయలేరు, నేను తప్ప ఈ రాష్ట్రాన్ని ఈ విధంగా ఎవరు నడపలేరు అనేసి జగన్ గారు చెప్పారు. వాస్తవమే జగన్ గారు కాబట్టే అన్ని సంక్షేమ పథకాలు ఇవ్వగలిగారు, వాలంటీర్ వ్యవస్థ తీసుకురాగలిగారు, సచివాలయ వ్యవస్థ తీసుకొని రాగలిగారు. ఈ రోజు రాష్ట్రంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చారు, ఖర్చులు తగ్గించారు,
ఆదాయాన్ని పెంచుకున్నారు. కోవిడ్ కష్టకాలంలో కూడా ప్రజలను కంటికి రెప్పలా కాపాడుకోగలిగారు. Yes. మరి విద్యను దాదాపుగా విద్యా రంగాన్ని కానీ, వైద్య రంగాన్ని కానీ, వ్యవసాయ రంగాన్ని కానీ కొత్త పుంతలు దొక్కించారు జగన్మోహన్ రెడ్డి గారు. మరి చంద్రబాబు నాయుడు గారు అవే హామీలను ఏవైతే జగన్ గారు ఇచ్చినటువంటి పథకాలను కూడా కొనసాగించలేకపోతా ఉన్నారు. అంటే ఈరోజు చేయూతను ఎగ్గొట్టారు, అమ్మఒడిని ఎగ్గొట్టారు, ఈ రోజు రైతు భరోసాను ఎగ్గొట్టారు. జగన్ గారు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలకే దిక్కులేదు. ఈ రోజు మరి సూపర్ 6 అనేది పూర్తిగా చేత కాదు, మాతో అవ్వదు, ఈ రోజు మాకు సూపర్ 6 ఉన్నామని ఖచ్చితంగా చేతులు ఎత్తేసారు. సూపర్ 6 అంటే పోయింది. ఒక పచ్చి మోసగాన్ని ఎన్నుకున్నాము అనేది రాష్ట్ర ప్రజలకు సంపూర్ణంగా అవగాహన మొన్నటి అసెంబ్లీతో అర్థమైపోయింది. సూపర్ 6 పోయింది. ఆ తర్వాత ఇచ్చిన హామీలన్నీ పోతాయి, ఒక్కొక్కటి 1 by 1 వెళ్ళిపోతాయి, అవేవి ఉండవు, ఒకటే అయిపోయింది. రెండోది యూటర్న్లు 1 by 1 ఏవైతే దుష్ప్రచారం చేశారో అవన్నీ యూటర్న్లు తీసుకుంటూ వస్తున్నారు. ఇక అత్యంత ప్రధానమైంది ఏంటంటే ఈ సర్పంచుల సంఘం బయలుదేరిందంటే ఇప్పుడు ఏమని వాలంటీర్ వ్యవస్థ వద్దని. మొన్నే ఒక మంత్రి గారు సబ్జెక్టు కరెక్షన్ ఎవరు మంత్రి గారు ఒకరు మాట్లాడారు, వాలంటీర్ వ్యవస్థ కంటిన్యూ చేయబోతున్నాము, ఒక్కొక్కరికి 10,000 ఇవ్వబోతున్నామని. సరే, వారితో అలా చెప్పిస్తారు. ఇక్కడ నుంచి ఏం చేస్తారంటే సర్పంచుల సంఘం బయలుదేరుతుంది, వాలంటీర్ వ్యవస్థ వద్దంటుంది. సో వాళ్ళ డిమాండ్ మేరకు వాలంటీర్ వ్యవస్థను మేమైతే ఇవ్వాలనుకున్నాం, ఇక్కడ ఎవరు ఒప్పుకోవట్లేదు, ఇది ఒక వేస్ట్ వ్యవస్థ అని సర్పంచుల సంఘం తీర్మానించింది. ప్రజలందరూ చెప్తున్నారంటారు చంద్రబాబు నాయుడు గారు అయితే, ప్రజలు 5 కోట్ల మంది ప్రజలు తీర్మానించారు కాబట్టి వాలంటీర్ వ్యవస్థ ఎత్తేయబోతున్నాం అని త్వరలో రాబోతుంది. దీనికి ముందే ఉపాధ్యాయుల సంఘం అంట, కొంతమంది ఉపాధ్యాయులు కూడా ఏం చేశారంటే ఇంగ్లీష్ మీడియం వద్దు, ఐబీ సిలబస్ వద్దు, ట్యాబులు వద్దు, బైజూస్ కంటెంట్ వద్దు, తీసేయమని ఒక సంఘం బయలుదేరి చంద్రబాబు నాయుడికి వినతి పత్రం ఇచ్చింది. వీళ్ళు బాత్రూములు క్లీన్గా ఉండొద్దంట, వీళ్ళ పిల్లల్నేమో ఇంగ్లీష్ మీడియం స్కూలు, ఇంటర్నేషనల్ స్కూల్స్, కార్పొరేట్ స్కూల్స్లో చదివించుకుంటూ, ప్రైవేట్ బడుల్లో చదివించుకుంటూ ఈ స్కూల్స్ మాత్రం గవర్నమెంట్ స్కూల్స్ సర్వనాశనం అయిపోవాలని కోరుకునేటటువంటి ఉపాధ్యాయుల సంఘం ఒకటి బయలుదేరిందంట. తల్లిదండ్రులందరూ కూడా ఆ ఉపాధ్యాయులకి వందనం ఒకసారి చేసుకోండమ్మా, ఎందుకంటే వాళ్ళ పిల్లల్ని మంచి స్కూల్లో చదివిస్తారంటే మీ స్కూళ్ళన్నీ సర్వనాశనం అయిపోవాలని వాళ్ళు కోరుకుంటున్నారు. అందులో కొంతమంది చాలా బిజీ ఉపాధ్యాయులు ఉన్నారట, వాళ్ళు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవాలట, చిట్టీలు వ్యాపారం చేసుకోవాలట. కాబట్టి అందరూ కాదు సార్, మళ్ళీ చెప్తున్నా, అందులో కొందరు 1% 2% పోనీ అది కూడా చెప్తున్నా, వాళ్ళకి బిజీ కాబట్టి ఇవి ఎత్తేమని కోరుతున్న వాళ్ళ సంఖ్య క్రమంగా పెరుగుతోందట. మరి చంద్రబాబు నాయుడు గారు ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి. టైం ఇది పత్రికా ప్రకటన అండి. ఇవాళ వాలంటీర్ వ్యవస్థని పంచాయతీరాజ్ శాఖ ఛాంబర్కి సబ్మిట్ చేస్తూ సర్పంచుల సంఘం అధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్ గారు, వైవివి రాజేంద్ర ప్రసాద్ ఎక్స్ ఎమ్మెల్సీ, మాది ఎమ్మెల్సీ, అలాగే వాసుపల్లి లక్ష్మీ ముత్యాలరావు గారు అధ్యక్షుడు 27/7/24 శనివారం విజయవాడలో బాలోత్సవ భవన్లో జరిగిన రాష్ట్రస్థాయి సమావేశంలో వాలంటీర్లు గ్రామ వాలంటీర్ వ్యవస్థను రద్దు చేయాలని చెప్పి తీర్మానం చేస్తారు. స్కూల్స్ అయిపోతాయి త్వరలోనే, తర్వాత వాలంటీర్ వ్యవస్థ కూడా క్లోజ్. స్కూల్స్ ఖచ్చితంగా అయిపోతాయి. ఉపాధ్యాయులు, మంచి ఉపాధ్యాయులు బయలుదేరారు. కొంతమంది చెప్పాను కదా 1-2% ఉన్నారు బిజినెస్లు చేసుకునే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. రైట్, థ్యాంక్ యూ సార్ చర్చలో పాల్గొన్నందుకు. కేఎస్ ప్రసాద్ గారు, అలాగే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇది వాళ్ళ చర్చా కార్యక్రమం చూస్తూనే ఉండండి సాక్షి టీవీ.